వెల్కమ్ టు మహా న్యూస్. కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు పేరు అధిష్టానం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆయన పేరును ప్రచార రథాలు మాత్రం సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే వెలిచాల రాజేంద్రరావు పేరున ప్రచార రథాలు సిద్ధమై రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. ఇక దాదాపుగా వెలిచాల రాజేంద్రరావు పేరు ఖరారైనట్లుగా ఆయన వర్గీయులు ఇప్పటికే చెప్తున్నారు. కాలువ చూస్తానండి అనుకుంటాడు. కాలువ చూస్తానండి అనుకుంటాడు. కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు పేరు అధిష్టానం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆయన పేరున ప్రచార రథాలు మాత్రం సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే వెలిచాల రాజేంద్రరావు పేరున ప్రచార రథాలు సిద్ధమై ఇక రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. ఇక దాదాపు వెలిచాల రాజేంద్రరావు పేరు ఖరారైనట్లుగా ఆయన వర్గీయులు ఇప్పటికే చెప్తున్నారు. కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు పేరు అధిష్టానం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఆయన పేరున ప్రచార రథాలు మాత్రం సిద్ధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మొన్నటి నుంచి హడావుడి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వెలిచాల రాజేంద్రరావుకు ఇప్పటికే అధిష్టానం టికెట్ ఖరారు చేసిందనే కోణంలో మాత్రం వాళ్ళ పార్టీ వర్గాలు చెబుతుంటే ఒకవైపు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఒకవైపు ఆర్టీఓ ఆఫీస్ కు వెలిచాల రాజేంద్రరావు ఎంపీకి సంబంధించిన 3 ప్రచార రథాలు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎన్ఓసి ఇచ్చిన అనంతరమే అవి బయట తిరిగే విధంగా మాత్రం ప్రచార రథాలు అయితే వెళ్ళిపోయాయి. ఒకవైపు అధిష్టానం అయితే అక్కడ ఇంకా పేరును మాత్రం బయటకు అనౌన్స్ చేయలేదు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అతనికి అండగా ఉన్నాడనే కోణంలో మాత్రం ఇప్పటివరకే ప్రచారాన్ని దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు అనే ఒకవైపు ప్రచారం కొనసాగుతుంది. అతను కూడా ప్రచార రథాలను ముందరికి తీసుకుపోయే విధంగా ప్రచార రథాలు అయితే వెళ్ళినాయని చెప్పవచ్చు. ఆ ప్రచార రథాల్లో ముఖ్యంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన పురమల శ్రీను నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే, ఈ 3 ప్రచార రథాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఒకవైపు అధిష్టానం ఇంకా ఖరారు చేయకన్నప్పటికీ కూడా ఇతను మాత్రం ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది చెప్పవచ్చు. అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు, కానీ అతనికి టికెట్ అనౌన్స్ చేయలేదు. ఇతనికైతే టికెట్ అనౌన్స్ చేసినట్టుగానే ఇప్పటివరకు ప్రచార రథాలను తింపే విధంగా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఆర్టీఓ ఆఫీస్ కు ప్రచార రథాలు అయితే వెళ్ళాయి. దానికి సంబంధించిన క్లియరెన్స్ రాగానే వాళ్ళు వాటిని బయటకు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అంటే అధిష్టానం ఖరారు చేయకుండా కానీ వీళ్ళే ఖరారు చేసుకుని తిరుగునడుతున్నట్టుగా ఇప్పుడైతే మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. కానీ అధిష్టానం చెప్పింది ఆ లెటర్ వస్తుంది, మాకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే కోణంలో మాత్రం వెలిచాల రాజేంద్రరావు ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.